అసలు చిన్నప్పుడు వినాయక చవితి వస్తుందంటే ఒక వారం రోజుల ముందు నుంచి మన స్ట్రీట్ మొత్తం ఒకటే హడావుడి ఉండేది. పెద్ద పెద్ద మండపాలు కట్టి అందులో పెద్ద వినాయకుడి విగ్రహం పెట్టి మంచిగా డెకరేట్ చేసేవారు. పండగ రోజు పొద్దున్నే లేచి రెడీ అయ్యి పాలవెల్లిని మంచిగా డెకరేట్ చేసేవాళ్ళు. పూజ స్టార్ట్ అవగానే మన ఫేవరెట్ బుక్స్ తీసుకొచ్చి వాటికి పసుపు రాసి దేవుడి ముందు పెట్టి దండం పెట్టుకునేవాళ్ళు. తర్వాత పూజ అయిపోగానే అమ్మ చేసిన ఐటమ్స్ అన్నీ లాగించేసి టీవీ ముందు కూర్చొని వినాయక చవితి స్పెషల్ సినిమాలు చూడటం. సాయంత్రం అవ్వగానే మన ఏరియాలో పెట్టిన వినాయకుడి దగ్గరికి వెళ్ళేవాళ్ళు. అలా అన్ని స్ట్రీట్స్ తిరుగుతూ అన్ని విగ్రహాలు చూసుకుంటూ ప్రతి చోట ప్రసాదం తినేయడం. ఇందులో అసలైన కిక్ ఏంటంటే డైలీ నైట్ 9 అవ్వగానే ఆ 11 days రోడ్డు మీదనే స్క్రీన్స్ పెట్టి మంచి మంచి సినిమాలు వేసేవాళ్ళు. ఆ ఏరియాలో ఉన్న వాళ్ళు మొత్తం రోడ్డు మీద చైర్స్ వేసుకుని ఆ సినిమాలు చూడడం. ఇంకా పెద్ద పెద్ద స్పీకర్స్ పెట్టి కొంచెం సేపు దేవుడి పాటలు, ఇంకొంచెం సేపు సినిమా పాటలు. సాయంత్రం అవ్వగానే పిల్లలంతా అక్కడ చేరి డ్యాన్సులు వేయడం. మెయిన్ టెన్షన్ ఏంటంటే చందమామను చూడొద్దు, మంచిది కాదు అనేవారు. తలపై నక్షంతలు వేసుకుని బయటికి రావడం భలేగా అనిపించేది. ఇవన్నీ తలుచుకుంటుంటే మళ్ళీ వెనక్కి వెళ్ళాలనిపిస్తుంది, కానీ ఏం చేయలేం కదా. సర్లేండి, వినాయక చవితి శుభాకాంక్షలు. ఫ్యామిలీతో మంచిగా ఎంజాయ్ చేయండి. నెక్స్ట్ వీడియోలో నిమజ్జనం గురించి మాట్లాడుకుందాం. ఉంటా అండి. ఇట్లు మీ రాలింగి మోయ.